ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. గురజాల సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరువలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు. గురజాల శ్రీపాత పాటమ్మ అమ్మ వారి దేవాలయంలో వచ్చు భక్తులకు, వృద్ధులకు, అనాథలకు, యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ మంగళవారం గురజాల వాస్తవ్యులు పద్మం మట్టయ్య అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా అంబిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమార్తె మధుశ్రీ పుట్టినరోజు సందర్భంగా స్మైల్ ఫౌండేషన్ కి 25 కేజీల రైస్ బ్యాగ్ ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మం మట్టయ్య కుటుంబ సభ్యులు పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి స్మైల్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పద్మం మట్టయ్య మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని, స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి, స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనకం హనుమంతరావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ గురజాల శ్రీ పాతపాటమ్మ ఆలయంలో వచ్చి భక్తులకి దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు గురజాల గ్రామ గ్రామస్తులు పద్మం మట్టయ్య గారు, వారి దంపతులు వారి పాపకి ఉద్యోగం వచ్చిందనే ఒక మంచి సందర్భంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం ఇచ్చారు. అలానే ఒక మనిషికి స్థిరపడ్డ తర్వాత ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగం రావడంతో 10 మందికి అన్నం పెట్టాలి, ఆర్థిక సహాయం చేయాలి అనే ఆలోచన కలిగి ఇటువంటి కార్యక్రమాలకి తోడ్పడినందుకు మా స్మైల్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మధుశ్రీ పుట్టినరోజు సందర్భంగా వారు ఒక 25 కేజీలు స్మైల్ ఫౌండేషన్కి రైస్ కూడా పంపిణీ చేశారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలానే పుట్టినరోజు శుభాకాంక్షలు స్మైల్ ఫౌండేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాం.